నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ శిబిరం ఎంతో దోహదపడుతోందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్య శిబిరాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణీలకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా మహిళలు ఆరోగ్య సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ శిబిరం ద్వారా మహిళలు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, ఆర్డీఓ వివి రమణ, ఎంఆర్ఓ రామారావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి, సూపరింటెండెంట్ సుధా శారద, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్పీకర్ సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, జడ్పీటీసీ రమణమ్మ, డాక్టర్ మధురమణ, డాక్టర్ ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు, అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఒక మంచి స్కీమ్ని మన కోసం, మన ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మంచి స్కీమ్. ఆ స్కీమ్ని నా చేతి మీదుగా ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గర్భవతులైన మహిళలు, గర్భవతులనే కాదు, ఏ మహిళ అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి పరీక్షలు చేయించుకొని ఏం జబ్బు ఉందో తెలుసుకుంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో చాలా మంది కూడా చేసుకోవట్లేదు. దానివల్ల గర్భవతులు ఏముందంటే ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టట్లే, అనారోగ్యంతో పుడుతున్నారు. బరువుతో కూడా, లేకపోతే మెంటల్గా ఇదవడం, లేదా చెయ్యి కాళ్ళు వంకర, లేదా దానివల్ల పిల్లల తాలూకు భవిష్యత్తు పాడైపోతుంది. తల్లిదండ్రులు కూడా ఆవేదనతో ఉంటారు. అయితే అటువంటి పరిస్థితి రాకుండా తప్పించాలని చెప్పి ఒక మంచి స్కీమ్ పెట్టి, చాలా మంచి స్కీమ్, చాలా రోజుల తర్వాత విన్నాను నేను. దీన్ని పెట్టేది కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు మాట్లాడాను, నాకు తెలిసి 10% కూడా తెలియదు, కెపాసిటీ లేదు. మిగతా 90% తెలియదు ఆ స్కీమ్ ఏంటి, స్కీమ్ తో ఉద్దేశం ఏంటి. అంటే ఆశా వర్కర్లు ఉన్నారు. ఒక ఆశా వర్కర్కి 500 ఇళ్ళు ఉంటాయి వాళ్ళ కంట్రోల్లో. 500 ఇళ్ళు కూడా రోజు చెక్ చేసి నెలకోసారైనా అటువంటి వాళ్ళు గర్భవతులు, మనం గర్భవతిని తీసుకెళ్ళచ్చు, గర్భవతి కాని వాళ్ళు కూడా టెస్టులు చేయించారు. లేడీస్కి తీసుకెళ్ళి అందరికీ చేస్తే ఆ తల్లులు ఆరోగ్యంగా ఉంటారు, తల్లులకు పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అయితే ఈ స్కీమ్ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి అందరూ మనం చేస్తాం. రెండోది ఏంటంటే, టెస్టులు తీసుకున్న తర్వాత వీరికి కేజీ ఇచ్చి మొత్తం విశాఖపట్నం 3 హాస్పిటల్ అలర్ట్ చేసాం మన ప్రాంతానికి. వీళ్ళని ఆశా వర్కులే తీసుకెళ్ళి విశాఖపట్నం తీసుకెళ్ళి టెస్టులు తీసుకొస్తారు. మరి తీసుకురావడానికి ప్రభుత్వం దారికి వచ్చి కూడా వస్తుంది. ఒకవేళ ట్రీట్మెంట్ కావాలంటే విశాఖపట్నం ఉండాలనుకుంటే కేజీ ఇచ్చిన ఒక వార్డు, చిన్న వార్డు కూడా అలర్ట్ చేశారు ఇలా ఉండడానికి. ఎన్ని ఏర్పాట్లు చేసే దీన్ని అందరూ వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నా కోరిక, ప్రభుత్వం కోరిక. అసలు చేయొద్దండి, ఆరోగ్యం కూడా మా ముఖ్యం. ఆరోగ్యం ఉంటే కదా మనం ఏ పని చేయగలం. ఆరోగ్యం లేకపోతే ఏంటి చేయగలం, ఏం చేయడం. ఆరోగ్యం కాబట్టి మంచి స్కీమ్ ఇది. ఇంకా లాస్ట్లో మాట చెప్పాను, 70 సంవత్సరాలు దాటినట్టు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ ట్రీట్మెంట్ నిమిత్తం స్కీమ్ ఏమో 500 ఏదో ఉంది. ఆ స్కీమ్లో 5 లక్షల రూపాయలు వస్తుంది. చాలా మందికి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కూడా తెలియట్లే. 70 సంవత్సరాలు దాటాలా. ఈ ఆధార్ కార్డు ఉంటాయి, ఏజ్ ఎన్ని ఉంటాయి కదా, దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుంటే 70 సంవత్సరాలు దాటిన తర్వాత మాకు వీక్ అవుతుంది, ఆటోమేటిక్గా ముసలి వయసు వస్తుంది. అప్పుడు ఈ 5 లక్షలు మాకు ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని అసలు చేయొద్దండి. దీని పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, ఎవరైనా చేయించుకోవచ్చు. దయచేసి అవేర్నెస్ తీసుకొని తెలియకపోతే ప్రజలకి తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి
మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మహిళలందరికీ పెద్దవాళ్ళందరికీ కూడా మనం చేస్తున్నాను. అలాగే దాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తానండి, మీరు రాజకీయ నాయకులే ఆ గ్రామానికి, మన డ్యూటీ ఏంటి, ఇటువంటి తీసుకెళ్ళి బాగు చేస్తే ఆ కుటుంబం బాగుంటుంది, మనకి కూడా మనశ్శాంతి సంతృప్తి ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు అందరూ కూడా మీ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఈ టెస్టులు చేయించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు వినియోగించుకోవాలని చెప్పి మీ అందరితో కోరుకున్నాను.